అంటే జస్ట్ ఒక ఇదంతా ఏంటంటే మైండ్ గేమ్ గవర్నెన్స్. ఇది మైండ్ గేమ్, 24 గంటలు మైండ్ గేమే. ప్రతి మాటని నువ్వు ఎలా ఆలోచించాలో చెప్తా ఉంటుంది అది. అలాగే ఆలోచించు. తప్పు జరిగినా అది తప్పు అనుకోక. ఎదురోళ్ళందరూ దుర్మార్గులు అనుకో, వాళ్ళందరూ అసమర్థులు అనుకో, వాళ్ళు చేతకాని వాళ్ళు అనుకో, మేము మాత్రమే కరెక్ట్ అనుకో. అప్పుడు నువ్వు కరెక్ట్గా ఉంటావు. అంటే మన ఇంట్లో వాళ్ళు తప్పు చేసిన రైట్ అని అనుకో అన్నట్టుగా నువ్వు ఫీల్ అవ్వు. అప్పుడు యు ఆర్ కంఫర్టబుల్ అనమాట. అంటే దాదాపు ఇంకా దగ్గర దగ్గర ఇంకో 4 నెలలు పోతే 2 ఏళ్ళు అవుతుంది వీళ్ళ అధికారంలోకి వచ్చి. తర్వాత ఏమన్నా మంత్రివర్గ విస్తరణ, ప్రక్షాళన ఇలాంటివి ఏమన్నా జరగబోతున్నాయా? దానికి సంబంధించి ముందస్తుగా ఇవన్నీ నడుస్తున్నాయి అనుకోవచ్చా? అదేం కాదు, బేసిక్ గా ఇప్పటికి 18 నెలల నుంచి కూడా అదే రాసుకొచ్చారు చాలా సార్లు. ఇంకోటి ఆ రేటింగ్లు ఎవరిస్తారని చెప్పాను కదా ఇంతకుముందు, ఎవరికి తెలియనటువంటిది. ఇప్పుడు ఇవన్నీ ఆగిపోతాయి పథకాలు, మరి దానికి సంబంధించింది మైనస్ ఇవ్వాలి కదా ఇక్కడ. అది పక్కన పెడితే ఒకటేంటంటే మంత్రివర్గ విస్తరణ జగన్ టైప్ లో వీళ్ళు ఏమనుకోలేదు. ఒకే ఒక్క ఆస్పెక్ట్ లో జరుగుతుంది మంత్రివర్గ విస్తరణ. అయితే గీతే లోకేష్ ముఖ్యమంత్రి అయితే మంత్రివర్గంలో మార్పు చేర్పులు జరుగుతాయి. సీనియర్లను పక్కన పెట్టి యంగ్స్టర్స్ ముందుకు తెచ్చుకునే అవకాశం ఉంటది. లైక్ కోటరెడ్డి లాంటి వాళ్ళు సీరియస్ గా పనిచేస్తున్నది అందుకే. ఇప్పుడు కొంతమంది ఆశావహులు లోకేష్ తో బాగుండే